ఆన్లైన్ గేమ్స్కు యువకుడు బలి, దాదాపు 40 లక్షలు పోగొట్టుకొని సూసైడ్. ఊర్లోనే 15 లక్షలు అప్పు తెచ్చి ఇచ్చిన తండ్రి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఘటన. యాప్లో 1,50,000 పోగొట్టుకొని ఒక యువతి ఆత్మహత్యాయత్న ప్రయత్నం చేసిందట. నేను అనుకోవడం ఇది ఎంత భయంకరమైన విషయం అంటే, మన తెలంగాణ రాష్ట్రంలో, ఈ దేశంలో, ముఖ్యంగా మన తెలంగాణలో స్టాటిస్టిక్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. లెక్కలు తీస్తే ప్రతి గ్రామంలో, దాదాపుగా ప్రతి గ్రామంలో ఆన్లైన్ గేమ్స్కు బలైపోయి చనిపోని యువకులు అంటూ లేరు. నిన్న మనం చూసినాం కదా, సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కుకుపోతున్నారట. ఎక్కడ కోదాడ పక్కన ఒక విలేజ్లో, ఎక్కడో ఊర్లో హైదరాబాద్లో ఏదో చిన్న ఉద్యోగం చేసుకుని పనిచేస్తున్న వాళ్ళ అబ్బాయిని, రారావయ్యి నువ్వు బాగా సంపాదిస్తున్నారు ఈ దీంట్లో, ఈ సైబర్ దీంట్లో అని తల్లిదండ్రులే పిలిపించి పని చేయిస్తున్నారట. అదొక కేసు. ఇట్లాంటి కేసులు అయితే డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని చూడలేక, మా ఫాదర్ నేను డబ్బులు తేలేడు, ఏం చేయాలని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, పేరెంట్స్కి చెప్పకుండా. కొంతమంది పేరెంట్స్కి చెప్పి డబ్బులు కట్టి ఇక అరే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోరా, నేను ఇవ్వలేను అనుకున్నప్పుడు అట్లా చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఎందుకు అంత దారుణంగా తయారైందంటే, గవర్నమెంట్స్ దీని మీద గాలి కొదిలేసినాయి. ఎన్ని యాప్ల మీద నిషేధం విధించినా ఏదో రకంగా అవి బయటకు వస్తూ ఉన్నాయి. సో దీని మీద అవసరమైతే గవర్నమెంట్ తక్షణము ఒక పెద్ద ఎత్తున టాస్క్ ఫోర్స్ లాంటిది ఏర్పాటు చేయాలి. ఎందుకంటే బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలంతా నాశనం అవుతున్నారు ఈ ఆన్లైన్ గేమ్స్ వల్ల. అండ్ ఇంకొకటి, ఈ ఫైనాన్స్ ఇచ్చే కొన్ని యాప్స్ ఉన్నాయి. మళ్ళీ ₹1,00,000 అయినా సరే ఇమీడియట్గా వచ్చి మీ అకౌంట్లో పడిపోతాయి. ఇక వాడు వసూలు చేసే ప్రక్రియ ఉంటుంది చూడండి, అంత భయంకరంగా ఉంటుంది. వాడు మీ ఫోటోలు బయట పెడతామంటాడు, ఇంకోటి అంటాడు. మామూలుగా బెదిరింపులు ఉండయి. మళ్ళీ దానికి వడ్డీ వాడు ముందే కట్ చేసుకొని కొన్ని డబ్బులు ఇస్తాడు, దానికి ఇంట్రెస్ట్ వసూలు చేస్తాడు. కుటుంబాలు ఆర్థికంగా, ఫైనాన్షియల్గా దెబ్బతింటున్నాయి. పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వానికి ఇది ప్రయారిటీ అంశంగా కనిపిస్తూ ఉన్నది. మరి దీన్ని ఎట్లా చేస్తారన్నది చూడాలి. ఇగో చూడండి, దాదాపు 40 లక్షలు పోగొట్టుకున్నట. ఆన్లైన్ గేమ్స్ ఒక యువకుడి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. గేమ్స్కు బానిసై లక్షలు పోగొట్టుకొని చివరికి చేతిలో చిల్లి గవ్వలేకపోవడంతో ఏం చేయాలో తోచక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లైశెట్టి భాగ్యలక్ష్మి కుమారస్వామి దంపతుల కుమారుడు రాజు 25 ఏళ్ళు గత కొన్ని నెలలుగా ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి దాదాపు 40 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. కూరగాయలు, పాల వ్యాపారం చేసుకునే రాజు తండ్రి కన్న కొడుకును కాదనుకోలేక ఊర్లోనే దాదాపు 15 లక్షల వరకు అప్పు చేసిండు. అయినా కొడుకు ఆన్లైన్ గేమ్స్కు బానిసై డబ్బుల కోసం గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. 2 రోజుల ముందు కూడా ₹1,00,000 ఇవ్వగా అవి కూడా పోగొట్టుకున్న రాజు తనకు మరో 4 లక్షలు కావాలని, లేదంటే చచ్చిపోతా అని తండ్రినే బెదిరింపులకు గురి చేశాడు. తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేయడంతో మళ్ళీ అప్పు పుట్టట్లేదని కొడుకుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ శనివారం ఉదయం రాజు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుమారుడిలా ఎంతోమంది యువకులు ఆన్లైన్ గేమ్స్కు బలైపోతున్నారని, ఇలాంటి మోసాల నుంచి యువతను రక్షించాలని రాజు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. యాప్లో పెట్టిన డబ్బులు పోవడంతో యువతి సూసైడ్ అటెంప్ట్ చేసిందట. మహబూబాద్ జిల్లాలోని మరిపేడ మండలం గ్యామా తాండాలో ఒక యువతి సైబర్ ఉచ్చులో పడి డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ అటెంప్ట్ చేసింది. తాండాకు చెందిన గుగులోతి శైలజ ఏక్ కా డబుల్ అనే యాప్లో ఒకసారి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబుల్ అవుతాయని మనీ పెట్టడం ప్రారంభించింది. చూడండి, ఇదో మరో కథ. అలా 2,000తో మొదలై 1,50,000 వరకు పెట్టింది. మొదట్లో డబుల్ అమౌంట్ వచ్చినా ఆ తర్వాత పోయినాయట. వాడు ఏం చేస్తాడు, అట్రాక్ట్ చేస్తాడు. 2,000 అయినా 4,000 ఇస్తాడు, 4 అయినా 8 ఇస్తాడు, 8 అయినా 16 ఇస్తాడు. వస్తున్నాయి కదా అని చెప్పి 1,50,000 పెట్టింది. కథం అయిపోయింది. మొత్తం డబుల్ అమౌంట్ వచ్చినా ఆ తర్వాత పోయినాయి. దీంతో మళ్ళీ ఇన్వెస్ట్ చేయలేకపోయింది. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు మళ్ళీ డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, పోయిన డబ్బులతో పాటు లాభం కూడా వస్తుందని మాయమాటలు చెప్పడంతో ఆశపడ్డ యువతి డబ్బుల కోసం తల్లిదండ్రులపైన ఒత్తిడి తీసుకొచ్చింది. వారు ఎంతకు డబ్బులు ఇవ్వకపోవడం, ఇప్పటికే 1,50,000 వరకు మోసపోవడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది సమాజంలో ఉన్న రుగ్మతల్లో ఇది కూడా మరొకటి. దీని మీద కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని కేస్ స్టడీస్ని తీసుకొని ప్రజల ముందు పెట్టాలి. ఆ ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు కొంత అవగాహన మరింత పెరిగే అవకాశం ఉన్నది. అంటే ఎట్లా వాళ్ళు దెబ్బతిన్నారు, ఎంత నష్టపోయారు, ఎంత నచ్చజెప్తే ఎట్లా వినలేదు, ఇట్లాంటి కొన్ని కేస్ స్టడీస్ని ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉన్నది.